మనందరికీ తెలుసు చేపలు కానీ రొయ్యలు కానీ వండుకుంటే కొంచెం నీచు వాసన అయితే వస్తుందని. ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, నీచు వాసన అనేది రాదు. నేను నాన్ వెజ్లో తినేది ఎక్కువ ఏమైందంటే రొయ్యలు మాత్రమే తింటాను ఇష్టంగా. నాకంటే చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కొంచెం లెమన్ని పసుపు వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చక్కగా మనం కాసేపు కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసి వాటర్ మొత్తం బాయిల్ అయ్యి చక్కగా రొయ్యలు మొత్తం బాయిల్ అయ్యి వాటర్ కంటెంట్స్ అంతా బయటకు వచ్చేసేటట్టు ఫ్రై చేసుకున్నామంటే కుకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ రొయ్యలు చాలా మనం ప్రెజర్ ఏం పెట్టాల్సిన లేదు, ఈజీ వేలో సింపుల్గా చేసేయచ్చు, టేస్టీగా ఇక్కడ ఉంటుంది. అలాగే బాయిల్ అయిపోయినాక తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ మళ్ళీ కొంచెం యాడ్ చేసేసి ఆనియన్స్ కూడా చిన్నగా తరుగుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే కొంచెంగా వేసుకోండి, ఒక 2, అలాగే ఎక్కువైతే వేయకూడదు, స్వీట్నెస్ అయితే వస్తుంది కర్రీ. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వస్తే ఇంకా బాగుంటుంది, టేస్ట్ తినడానికి చాలా బాగుంటుంది. ఆనియన్స్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఆనియన్స్లో యాడ్ చేసుకుంటేనే పచ్చివాసన అనేది రాదనమాట, బాగా ఫ్రై అయిపోతుంది, మనకి తినడానికి కూడా ఈజీగా బాగుంటుంది, టేస్ట్ కూడా. అలాగే 2 టమాటాలు డైరెక్ట్గా కాకుండా కొంచెం ప్యూర్ చేసుకొని యాడ్ చేయడానికి ట్రై చేయండి. ప్యూర్ ఇలా చేసి యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే గ్రేవీ భలే వస్తుంది, గ్రేవీలా ఉంటుంది. చక్కగా ఇందులోనే సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసి ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే ఇంకేముంది, మన రొయ్యల కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఇక్కడికైతే ఫినిష్డ్. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కనే ఆ రొయ్యలు అనమాట ఈ గ్రేవీలో యాడ్ చేసుకొని మిక్స్ చేస్తే మసాలా అనేది పీసెస్కి చాలా బాగా పట్టి కూర మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొంతమంది నచ్చితే ఇలా డైరెక్ట్గా తినేయచ్చు, లేదు ఇంకా మనకి గ్రేవీ బాగా ముక్కలకి పట్టాలి అనుకుంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ గ్రేవీలోకి మనం రొయ్యలు యాడ్ చేసేసాం కదా, ఇవి వెంటనే వాటర్ పోసే కన్నా ఒక 5 మినిట్స్ అనమాట చక్కగా ఈ మసాలా అంతా ముక్కలకు పెట్టేటట్టు ఉంచుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది చక్కగా. తర్వాత ఇది మనం ఇందాకలా రొయ్యలు ఉడకపెట్టాం కదా, బాయిల్ చేసాం కదా, ఫ్రై చేసాం కదా, ఆ వాటర్ కొంచెం ఉంది కదా, నేను ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వేస్ట్గా పరేయకుండా, అది బాగుంటుంది, గ్రేవీకి కూడా చాలా టేస్ట్గా వస్తుంది. లాస్ట్లో ఇగోండి మన కర్రీ అయితే ఫినిష్డ్. దీనికి కొంచెం దించేటప్పుడు కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తినే వాళ్ళకి కూడా నీచు వాసన రాకుండా కమ్మగా ఉంటుంది అనమాట. కొంచెం గ్రేవీలాగే ఉంచుకోండి, కూర చల్లారైపోయిన తర్వాత ఇంకా థిక్గా వచ్చేస్తుంది అనమాట గ్రేవీనెస్. మరి మనం డీప్ ఫ్రైలా చేసేస్తాం అనుకోండి అంత టేస్ట్ అనిపించదు అనమాట, చక్కగా కొంచెం ఉంటే బాగుంటుంది. అలాగే ఇది బిర్యానీ, నెక్స్ట్ బగారా రైస్ అలాగా దాంతోపాటు తింటారు కదా, వాటితో కాకుండా వేడి వేడి వైట్ రైస్తో కాంబినేషన్ అయితే అదిరిపోద్దండి. వైట్ రైస్ కాంబినేషన్ ఎందుకన్నానంటే వైట్ రైస్ ఈ కర్రీ కలుపుకొని తింటుంటే దీని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనమాట. అదే పలావ్ కానీ జీరా రైస్ అలా యాడ్ చేస్తే వాటి స్పైసీనెస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కర్రీది ఫ్లేవర్ అనేది అవాయిడ్ చేసేసి దానికి అంత టేస్ట్ అనిపించదు. చూసారా చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే విరిగిపోద్దని టెన్షన్, ఇదైతే ఎలా మిక్స్ చేసుకున్నా సరే అలాగే ఉంటుంది. చూసారా ఎంత కమ్మగా ఉందో. మన ఛానల్ నచ్చినట్టయితే